దేవుని నామానికి స్తోత్రము. మీ అయ్యగారి అమ్మగారికి వందనాలు. మీ అందరికీ తెలియవలసిన వందనాలు. నేను చెప్పే సాక్ష్యం నాది కాదు. అయితే మా మరిది గారికి క్యాన్సర్ వచ్చింది. అయితే వాళ్ళకైతే తెలీదు క్యాన్సర్ అని. అబ్బాయి బాగా బాధపడుతుంటే నేను అయ్యగారిని అడిగాను. అయ్యగారు మా మరిది గారు ఇట్లా బాధపడుతుండ్రు, మా అక్క చెల్లెలు ఒక్కల కన్నా భర్త లేడు, అబ్బాయి ఒక్కడే, అబ్బాయి పసులు కొనుక్కొని నిలబడాలి అయ్యగారు అని అయ్యగారికి చెప్పాను. చెప్తే అయ్యగారు ఈరోజు చెప్పలేదమ్మా, నేను రేపు చూద్దాను అన్నాడు. రేపు అడిగాను. అడిగితే అమ్మ అబ్బాయికి క్యాన్సర్ అని పెట్టాలమ్మా దేవుడు అని చెప్పి, అయితే వాళ్ళకి ఇంకా డాక్టర్ నాకు చెప్పలా క్యాన్సర్ అని. నాకు తెలిసింది. మళ్ళీ ఏళ్ళతో వీళ్ళు కంగారు పడతారేమో, కొడుకు పెళ్లి పెట్టుకున్నారు అని నాలో నేనే ప్రార్థన చేస్తాను. అయ్యగారికి చెప్తున్నా, అయ్యగారు ఎట్టనైనా సరే అబ్బాయి ప్రాణ అపాయం తప్పించాలి, దేవుడు కాపాడాలి అని అయ్యగారిని మధ్య ఆడుతున్నా. సరేనమ్మా ప్రార్థన చేద్దాం, మన పని మనం చేద్దాం, దేవుడి పని దేవుడు చేస్తాడని చెబుతున్నాను. సరేనండి. పెళ్ళి అయిపోయి పెళ్ళి ఇంకా 3 రోజులు 4 రోజులు కనుక పెళ్లి కొడుకు తెలుస్తుంది. ఆ అబ్బాయి కూడా ఇప్పుడు ఈ పరిస్థితిలో ఏమవుతుంది